బ్రేకింగ్ న్యూస్ 42% రిజర్వేషన్ కోటా కోసం బీసీలు కదం తొక్కారు. జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి తమ హక్కుల కోసం న్యాయ పోరాటానికి బీసీలు జంగ్ సైరన్ మోగించారు. బీసీలకు 42% అమలుకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంద్ ఫర్ జస్టిస్ పేరిట కార్యక్రమం జరుగుతోంది. ఈ బంద్కు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ స్థాయిలో ప్రధాన పార్టీలన్నీ ఒకేసారి బంద్కు మద్దతు ఇవ్వడం ఇదే తొలిసారి. ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు, మరోవైపు లౌకిక శక్తులు, సామాజిక శక్తులు మద్దతు ఇవ్వడం తెలంగాణ ఉద్యమ సమయంలో కనిపించిన దృశ్యం నేడు మళ్లీ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. బీసీ బంద్ అత్యవసర సర్వీసులు తప్ప మరేవి తెరవద్దని జేఏసీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీల ఫైట్ కొనసాగుతోంది. ఇటీవల హైకోర్టు జీవో నెంబర్ 9 పైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 పైన స్టే విధించడంతో ఇప్పుడు మళ్ళీ దానిపైన ఒక నిరసన వ్యక్తం చేసే విధంగా బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఇవాళ బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సహా ప్రజా సంఘాలన్నీ బీసీ బంద్కు సపోర్ట్ చేశాయి. సపోర్ట్ చేయడమే కాదు, నేరుగా ఆ బంద్లో కూడా పార్టీలు పాల్గొంటున్నాయి. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ ఎట్లా కొనసాగుతోంది? ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు బంద్లో భాగంగా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీలకు రిజర్వేషన్ లక్ష్యంగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. పలు డిపోల వద్ద బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్లోని ప్రధాన బస్ అయినటువంటి ఎంజీబీఎస్ వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఉదయం తెల్లవారుజాము నుంచే తమ నిరసన కొనసాగుతున్నాయి. పూర్తిగా జిల్లాలకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున బస్సులు వెళ్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకొని ఈ బంద్లో నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గంగిరెద్దులతో నిరసన, కళాకారుల డప్పు సప్పుల మధ్య బీసీ సంఘాలన్నీ కూడా ఈ నిరసనలో పాల్గొన్నాయి. పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో 135 కుల సంఘాలు, 35 బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్ను విజయవంతం చేసేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా మనకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున కళాకారుల నృత్యాలు, డప్పు సప్పులు, డాన్స్ల మధ్య ఈ నిరసన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు హైదరాబాద్ లో ప్రధానంగా బర్కత్పురాతో పాటుగా ఇటు జేబీఎస్ వద్ద, ఇటు ఎంజీబీఎస్ వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ రోజు పూర్తిగా మొత్తం అన్ని విద్యా సంస్థలకు కావచ్చు, ఇటు వ్యాపార సముదాయాలను కూడా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాలని కూడా నిన్ననే కోరిన పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాలు మొత్తం ఏకతాటిపై జేఏసీ ఏర్పడడం, సో పెద్ద ఎత్తున ఈ బంద్ను నిర్వహించడం కూడా మనం చూస్తున్నాం. ఎంజీబీఎస్ పూర్తిగా స్తంభించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎంజీబీఎస్ లో పూర్తిగా బస్సులన్నీ నిలిచిపోయిన పరిస్థితి. బస్సులని బయటికి వెళ్ళనివ్వకుండా బీసీ సంఘాలు ఎంజీబీఎస్ ఎగ్జిట్ గేట్ వద్ద కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు ఒక్క డిమాండ్ 42% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కొంతమంది బీసీ సంఘాల నేతలు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా బీసీ బంద్ ఎట్లా కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఉదయం 4 గంటల నుంచే ఈరోజు బీసీ శ్రేణులంతా రోడ్ల మీదకి రావడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోల ముందర బైఠాయించడం జరిగింది. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఇలా రాష్ట్రంలో ఇలా నడవడం లేదు. దయచేసి ప్రయాణికులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇబ్బంది పడకూడదు. బంద్ వల్ల సామాన్యమైన మానవులు ఇబ్బంది పడకూడదు. ఈ బీసీలది చేసేటువంటి బంద్ న్యాయమైనది, ధర్మమైనది. మా హక్కు కోసం ఇవాళ బంద్ చేస్తే అన్ని పార్టీలు, ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు, మావోయిస్టులు, లౌకిక పార్టీలు, అధికార పార్టీతో సహా మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి
ఇవాళ ఢిల్లీకి సెగబుట్టించడానికి, ఈ పాలకుల మెడలంచడానికి, బీసీ రిజర్వేషన్ల న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి ఈ బంద్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికే ఈ బంద్కు మద్దతుగా తెలంగాణలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు ఇవాళ సెలవు ప్రకటించడం జరిగింది. ఇవాళ 9-10 గంటల నుంచి ఇవాళ వ్యాపార సంస్థలు సముదాయాలు తెరుస్తారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మా వాళ్ళు 9 గంటల నుంచి అన్ని పట్టణ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, పల్లె నుంచి పట్టణం వరకు ప్రదర్శనలు ఇస్తారు, షాపులను శాంతియుతంగా ముగిస్తారు. రాష్ట్ర డీజీపీ గారు నిన్న ఒక ప్రకటన చేశారు, శాంతియుతంగా నిరసన తెలుపుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు అని. ఆ డీజీపీ గారు చేసినటువంటి సూచనలు మేము ఆచరిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్నాం. రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ బంద్ ఇప్పటికైనా రిజర్వేషన్ వ్యతిరేకులు తమ బుద్ధి మార్చుకోవాలి. ఈ బంద్ యొక్క ప్రభావం చూసైనా ఇవాళ రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను అడ్డం పెట్టుకుని బీసీలను గొంతు వేయాలని చూస్తున్నారు. ఇవాళ ఈ బంద్కు రిజర్వేషన్ వ్యతిరేకులకు ఒక్క పార్టీ అన్న మద్దతు ఇచ్చిందా? ఒక సంస్థ అన్న మద్దతు ఇచ్చిందా? కనీసం ఆ రెడ్డి సంఘం అన్న మద్దతు ఇచ్చిందా? ఇవాళ బీసీలకు అన్ని పార్టీలు ఇవాళ మొత్తం భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమానికి, ఒక డిమాండ్కు ఇన్ని పార్టీలు ఐక్యంగా ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వలేదు. చిన్న చిత్క సంఘం టీఎన్జిఓ సహా, టీఎన్జిఓ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో సహా ఇవాళ బంద్కు మద్దతు తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా రిజర్వేషన్ వ్యతిరేకులు తమ మనసు మార్చుకోవాలి. బీసీల తినే కంచంలో మన్ను పోయొద్దు, మా నోటికాడి ముద్దను గుంజుకోవద్దు, మా రిజర్వేషన్ గుంజుకుంటే మీకేం లాభం? కాబట్టి ఖచ్చితంగా ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం. బంద్ ఆరంభం మాత్రమే. బంద్ ద్వారా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల సత్తా ఏందో చూస్తున్నాం. ఈ బంద్ తర్వాత మళ్ళీ జేఏసీ కూర్చొని తెలంగాణ ఉద్యమం, రైతు ఉద్యమంలో ఏ విధంగా అయితే ఆందోళనలు, రాస్తారోకలు, రహదారుల దిగ్బంధం, మిలియన్ మార్చ్ ఎట్లా జరిగినో దానికి రూపకల్పన చేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా దక్కే వరకు మా పోరాటం ఉంటుంది. ఇది పరిస్థితి. బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. అన్ని డిపోల వద్ద, అన్ని వ్యాపార సముదాయాల వద్ద, అన్ని విద్యాసంస్థల వద్ద కూడా తమ బంద్ కొనసాగుతున్నట్లు కూడా బీసీ సంఘాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఢిల్లీకి సెగ పుట్టించడానికి బీసీ బంద్ తలపెట్టాం. బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతుందంటూ బీసీ సంఘాల ముఖ్య నాయకులు చెబుతున్నారు.